ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. 99 టీవీ ప్రేక్షకులకు శుభోదయం, స్వాగతం. నేటి పంచాంగం. నేడు అనగా డిసెంబర్ 1వ తేదీ 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం అమావాస్య. ఈరోజు సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం సాయంత్రం 5:36. ఈరోజు అమావాస్య తిథి 11:48 వరకు ఉంది. నక్షత్రం అనురాధ నక్షత్రం పగలు 2:20 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. యోగం సుకర్మ సాయంత్రం 4:29 వరకు, కరణం నాగవం పగలు 11:48 వరకు, కింస్తుగ్నం రాత్రి 12:14 వరకు, అమృత గడియలు రాత్రి తెల్లవారుజామున 6:24 లగాయత్తు. దుర్ముహూర్తం సాయంత్రం 4:08 లగాయత్తు 4:52 వరకు. వర్జం రాత్రి 8:15 లగాయత్తు 9:56 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఈరోజు విశేషం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పితృదేవతలకి తర్పణం ఇవ్వాలి. మన కుటుంబంలో గతించిన పెద్దలందరూ, అంటే నాన్నగారు, తాతగారు, వారి తాతగారు, వారి నాన్నగారు, ఇట్లా మన కుటుంబంలో వంశవృక్షం ఏది ఉందో, మన కుటుంబంలో ఉన్న పెద్దలందరూ, గతించిన పెద్దలందరికీ కూడా శ్రాద్ధ కర్మని నిర్వర్తించాలి. శ్రాద్ధ కర్మ అంటే తర్పణం ఇవ్వాలి, తిలతర్పణం. ఈ తిలతర్పణం ఇవ్వడం ద్వారా పితృదేవత అనుగ్రహంతో మీ కుటుంబం వృద్ధిలోకి వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు చేసే ఈశ్వరాభిషేకం, ఈశ్వరార్చన చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. పరమేశ్వరుడి పూజకి, ఐశ్వర్య ప్రాప్తి కొరకై పౌర్ణమి ఎంత ప్రధానమైనదో అమావాస్య కూడా అంతే ప్రధానమైనది. కనుక ఈరోజు చేసే కార్తీక మాసంలో ఆఖరి రోజు కాబట్టి ఆదివారం వచ్చింది. ఈరోజు చేసే ఈశ్వరాభిషేకం, ఈశ్వరార్చన, శివాలయానికి శివుడి దర్శనం, అట్లాగే శివుడికి చేసే ప్రదక్షిణలు, పూజ, ప్రార్థన ఇవన్నీ కూడా చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఈరోజు పఠించాల్సిన మంత్రం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఈరోజు శ్రాద్ధ తిథి వచ్చేసి పాడ్యమి, అంటే మార్గశిర మాస శుక్లపక్ష పాడ్యమి రోజు గతించిన పెద్దలకి ఈరోజు శ్రాద్ధ కర్మను నిర్వర్తించాలి. మీ కుటుంబంలో ఎవరైనా మార్గశిర మాసంలో శుక్లపక్ష పాడ్యమి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధ కర్మను నిర్వర్తించడం ద్వారా పరిపూర్ణమైన పితృదేవత అనుగ్రహాన్ని పొంది మీ కుటుంబం వృద్ధిలోకి వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు పఠించాల్సిన మంత్రం మరోసారి చెప్తున్నాను. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.